ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి ఈమె అడగాల్సిన అడిగేసింది. రాజులందరూ కూడా ఇక ఏం చేయాలంటే అర్థం కాని పరిస్థితి. ఇక అప్పుడు ఏమని అడిగింది, నేను ఓడిపోయానో ఓడిపోలేదు, రాజులందరూ ఎలా భావిస్తే అలాగే సమాధానం చెప్పాలని కోరుతున్నాను, దాన్ని అనుసరించి నేను ప్రవర్తిస్తాను, నేను దాసిని కాదా. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు, కళ్యాణి, నేను చెప్పాను కదా, ధర్మం యొక్క పరమగతి చాలా సూక్ష్మమైనది. లోకంలో విఘ్నులైన మహాత్ములు కూడా దానిని తెలియలేరు. లోకంలో బలవంతుడైనటువంటి మనిషి భావించిందే ధర్మ సంశయ సమయంలో ధర్మం అవుతుంది. బలహీనుడు పలికే ధర్మం బలవంతుని ధర్మం చేతిలో దెబ్బతింటుంది. సో ఇక్కడ చూడండి, బలవంతుడు చెప్పేది అధర్మమైన అది ధర్మం అవుతుందట. మన సొసైటీలో జరిగేది అదే. అలాగే బలవంతుడు చేతిలో బలహీనుడి యొక్క ధర్మం కూడా దెబ్బతింటుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. అందుకే మహాభారతంలో లేనిది ఎక్కడా ఉండదు అని అనేది. ఇక నీ ప్రశ్న పరమ సూక్ష్మమైనది, దురావగాహమైనది, ధర్మ నిర్ణయ కార్యం గురుతరమైనది. కాబట్టి నేను వివేచించి నిశ్చయించి చెప్పలేకున్నాను. త్వరలో ఈ కురువంశ నాశనం తప్పదు. కౌరవులందరూ లోపమోహాలకు లోనయ్యారు. కళ్యాణి, నీవు కోడలివి, పాండవ ధర్మపత్నివి, వారు ఉత్తమ వంశ సంజాతులు. తీవ్ర కష్టాలు వచ్చిన ధర్మ మార్గాన్ని విడువరు. పాంచాలి, నీకు ఈ ప్రవర్తన యోగ్యమైనదే. మహాసంకటంలో పడి కూడా ధర్మం మీదనే దృష్టి పెడుతున్నావు. ద్రోణాచార్యుడు మొదలైనటువంటి ఈ పెద్దలు ధర్మవేత్తలై కూడా ప్రాణాలు పోయినట్లుగా తలలో వాల్చి శూన్య శరీరాలతో కూర్చుని ఉన్నారు. నీ ప్రశ్న విషయంలో ధర్మరాజే ప్రమాణమని నా భావం. నీవు ఓడిపోయావా లేదా చెప్పదగిన వాడు తాను మాత్రమే. అమ్మ బాబు, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ధర్మరాజే నీకు ఆన్సర్ చెప్తాడు, ఎవరు ఇంక చెప్పలేరన్నాడు. సో ధర్మరాజు మరి ఏమన్నాడు రేపు డిస్కస్ చేద్దాం.